కలెక్టర్ రెవెన్యూ గారికి, లైబ్రరీ కమిటీ చైర్పర్సన్ గారికి అండ్ ఇక్కడ ఇతర స్టేజ్ మీద ఉండే ఇతర అధికారులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అండ్ ఆల్ అదర్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం. వన మహోత్సవంకి సంబంధించి మనము జిల్లాలో మనకున్న టార్గెట్ 25 లక్షల మొక్కలు ఈ సంవత్సరం నాటాలి. మనకి ఈసారి ఎల్నినో ప్రభావం వలన మనకి వర్షాలు అనేవి కొద్దిగా తక్కువ పడడం, -40లో ఉన్నాం. అంటే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే 40% తక్కువ వర్షపాతం నమోదైన కారణంగా మనం ఇప్పటివరకు 13 లక్షల మొక్కలు మాత్రమే నాటడం జరిగింది. సో దీనిని స్పీడప్ చేసే దిశగా గౌరవ మంత్రివర్యులు గారు, అలాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి PCCF గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఎక్కువ మొక్కలు నాటితే వర్షాలు కూడా పడతాయి అన్న ఉద్దేశంతో మనము మన టార్గెట్స్ ఏవైతే ఈ సంవత్సరానికి ఉన్నాయో దానిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనము 25 lakh మొక్కలు నాటాలి అనే దాంతో ఇప్పుడు 13 లక్షలే నాటాము. ఇంకొక 12 లక్షల మొక్కలు మనం నాటడం మిగిలి ఉంది. దానికి తోడు ఈరోజు ఇక్కడ హోమ్ స్టేడ్ ప్లాంట్స్ని మనము ఇవ్వడము జరుగుతుంది. ఇంటికి తీసుకెళ్లే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 7 లక్షల మొక్కలు మనం ఇంటికి ఇవ్వచ్చు. ప్రతి ఇంట్లో మొక్క నాటాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి పిల్లలు బర్త్డే రోజు కూడా మొక్కలు నాటించమని మనకు చెప్పడం, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏక్ పేడ్ మాకే నామ్ కింద మనకి ఆ ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈసారి ఈ లక్ష్యాలు మనం చేరే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పాటు అవుతుంది అని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.